గైస్ వెల్కమ్ టు ద క్లాస్. వన్ పేజ్ చాప్టర్ 1141 నుంచి ఫుల్ స్పాయిలర్స్ అయితే రావడం జరిగింది. ఈ చాప్టర్ లో వచ్చి స్టార్స్ మొత్తాన్ని చూసుకోవచ్చు. ఫ్రాంకీ రిప్లై మధ్య కాన్వర్జేషన్, నామే విలేజ్ కి వెళ్ళడము, అలాగే లోకిని ఫ్రీ చేయడం జరుగుతుంది. ఇక వీడియోని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఆ చాప్టర్ లో ఏం జరిగిందో తెలుసుకుందాము. లూఫీ వియస్ గవన్ మధ్య ఫైట్ స్టార్ట్ అవ్వడము, ఆ ఫైట్ లో లూఫీ గిర్పైను చూసి కేని లూఫీకి ఇవ్వడము, అలాగే కొనుక్కోవచ్చి టూ అలైనర్స్ ని సమ్మింగ్ చేసి జైంట్ గిజ్ ని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తారు. అయితే సమ్రాక్ వచ్చి ఒక గేమ్ ని క్రియేట్ చేయమని చెప్తాడు. ఇక్కడతో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి అన్ ఓల్డర్ ఉమెన్. రోడా అండ్ నామి వచ్చి జైన్ గార్డ్స్ తో విలేజ్ లోకి వస్తూ ఉంటారు. ఇక విలేజ్ లోకి వచ్చాక నామి వాళ్ళతో ఆ క్యాజువల్ లో ట్రెజర్ ఏమీ లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. బట్ పక్కనే ఉన్న రోడ్డు వచ్చి నామిని ట్రెజర్ గురించి మాట్లాడదని చెప్తాడు. బికాస్ పక్కనే ఉన్న జైన్స్ ఉన్నారు, వాళ్ళు గనక అది వింటే చాలా ట్రబుల్లో పడతారని ట్రెజర్ గురించి మాట్లాడదని చెప్తాడు. ఇక ఆ తర్వాత ఫ్రాంకీ దగ్గరికి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఫ్రాంకీ వచ్చి ట్రెజర్ ట్రీ ఆడమ్ రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇక ఫ్రాంకీ రిప్లైతో నేను ఇమాజిన్ చేసుకున్న దానికన్నా ఈ ఆడంట్రీలో ఓడుతూ వచ్చి చాలా ఉన్నాయని చెప్తే ఈ హ్యూజ్ ట్రీ కొమ్మల మీద జైంట్ నివసిస్తూ ఉన్నారు, అందుకే ప్రతి దాని వెనుక ఒక రిచ్ హిస్టరీ ఉందని చెప్తుంది. అప్పుడు ఫ్రాంకీ వచ్చి ఆ ఆడంట్రీని చూస్తూ ఉంటే ఒక పెద్ద కొమ్మ వచ్చి విరిగిపోవడం చూస్తాడు. అయితే ఆ బ్రాంచ్ వచ్చి ఇంకా ఆడంట్రీకి స్టిల్ కనెక్షన్ లోనే ఉంటుంది. అది రిప్లైకి చూపించి అదేంటని అడుగుతాడు. అప్పుడు రీప్లే వచ్చి ఆ బ్రాంచ్ మీద హ్యూగాన్ విలేజ్ అనేది ఉండేది. ఒక రోజు పిడిగా ఆ విలేజ్ మీద పడి ఫైర్ అంటుకోవడం జరిగింది. ఈ యాడంట్రీ ఏన్షియంట్ది కాబట్టి ఒకసారి ఆ బ్రాంచెస్ కి ఫైర్ అంటుకుంటే ఆపివేయడం చాలా కష్టము. అయితే ఆ ఫైర్ మొత్తం యాడంట్రీకి అంటుకోకుండా ప్రివెంట్ చేయాలంటే మాకు ఒకటే ఒకటి దారి ఉండేది. ఆ బర్నింగ్ విలేజ్ ని అలాగే బ్రాంచ్ ని పూర్తిగా నరికివేయడం ఒకటే ఒకటి దారి అని చెప్తాడు. దానికి ప్రాంక్ చేయొచ్చి అలా చేయడం మీకు చాలా కష్టమైందని అనుకుంటా. ఈ యాడంట్రీ ఒక లెజెండరీ ట్రీ కాబట్టి ఒకసారి ట్రీ ఓల్డ్ అయిపోయిన తర్వాత ఇక మీరు అది చేయడం తప్ప ఇంకేమీ చేయలేమని అనుకుంటా అని అంటే నువ్వు కూడా చెప్పింది నిజమే. అయితే ఈ ఎల్బా ఒక వీక్నెస్ వచ్చి లైట్నింగ్ అండ్ ఫైర్ అని చెప్పొచ్చు అని చెప్తుంది. ఇక మళ్ళీ వెస్టర్న్ విలేజ్ లోకి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇక నామి పార్టీలో జాయిన్ అవుతుంది. అప్పుడు తాగిన మైకంలో ఊసాపు వచ్చి హే నామి, మీరు ఎక్కడికి వెళ్ళారు? అలాగే లూఫీ అండ్ జోరో ఎక్కడ? వాళ్ళు నాకు కనపడం లేదు అని అంటే మేము ఎక్స్ప్లోర్కి వెళ్తున్నామని చెప్పాను కదా, నీకు గుర్తు లేదా అని అంటే అవును, ఇప్పుడు గుర్తుకు వచ్చిందని చెప్తాడు. ఇక అప్పుడే జోరోలు అక్కడికి వచ్చి ఊసాప్ అనే నామీతో పార్టీలో జాయిన్ అవుతాడు. అది ఊసాప్ చూసి హే జోరుల్, మా జీనియస్ నావిగేటర్ వచ్చి నా పక్కనే ఉంది చూడు అని అంటే నామిని చూసి పెట్టుబడులాడుతుందని కామెంట్ చేస్తే యూ పర్వర్డ్ గ్రామ్స్, నీకు ఏ టైప్ ఆఫ్ ఉమెన్స్ అంటే ఇష్టమని అడిగితే దానికి స్మైల్ చేసి నాకు ఓల్డర్ ఉమెన్స్ అంటే ఇష్టమని చెప్తే దానికి ఊసాపు వచ్చి ఒక స్వాడ్ ని తీసుకుని జరువులకు పెయిన్ అయ్యేలా తన హెడ్ మీద ఒకటి వేసి ఈ వరల్డ్లోనే నువ్వే చాలా ఓల్డెస్ట్ పర్సన్వి, నీలాంటి ఓల్డ్ పర్సన్ ఇంకెవరున్నారని చెప్పమని స్మైల్ చేస్తాడు. ఇక జరువులు ఆ పెయిన్ కి అరవడం చూసుకోవచ్చు. అయితే పక్కనే ఉన్న గాడ్స్ వచ్చి జరువులకి ఏమైనా అయిందని తన దగ్గరికి వెళ్తారు. ఇక ఊసా పక్కనే ఉన్న నామి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడే ఉన్న జింబే పక్కకు వెళ్ళిపోయి స్మైల్ చేస్తూ ఎల్బాకి రావాలనే డ్రీమ్ వచ్చి అది లూఫీ అండ్ ఊసాప్ డ్రీమ్ అని అంటుంది. అండ్ సాంజీ వచ్చి ఆ పార్టీలో గడ్డ లేకపోవడం చూసి ఆమె కోసం సర్చ్ చేసుకుంటూ వెళ్తాడు. ఇక నెక్స్ట్ వ్యాన్ లో రోడ్డుని చూసుకోవచ్చు. గడ్డిని ట్రీట్ చేయడం కోసము జైంట్ గార్డ్స్ ని తీసుకొని వస్తూ ఉంటాడు. అది గడ్డి చూసి ఎందుకని వాళ్ళని తీసుకొని వస్తున్నావు అని అంటే రోడ్ ఆమెకి నిజం చెప్పకుండా దాస్తాడు. ఇక లాస్ట్ కి గడ్డి వచ్చి రోడ్డుని కొట్టడం చూస్తాము. ఇక అక్కడ నుంచి లూఫీ అండ్ జోరో దగ్గరికి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉండడం చూసుకోవచ్చు. ఇక లోకి చావు బ్రతుకులో ఉండడం చూసి లోకి చైన్స్ ని కీతో అన్లాక్ చేయాలని చూస్తాడు. బట్ ఆ చైన్స్ ని సీ ప్రిజన్ స్టోన్ తో తయారు చేయడం వల్ల ఎప్పుడైతే లూఫీ ఆ చైన్స్ ని పట్టుకుంటాడు అప్పుడు చాలా వీక్ గా అయిపోతాడు. ఇక తర్వాత జోరో అండ్ లూఫీ వచ్చి లోకిని ఫ్రీ చేయాలా వద్దా అని ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. అయితే జోరో వచ్చి లోకిని ఫ్రీ చేయడం మనకంత సేఫ్ కాదు, ఫస్ట్ అతను ఎలాంటి పర్సన్ తెలుసుకోవాలి అని మనం లోకితో మాట్లాడాలని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ లోకి దగ్గరికి వెళ్లి తన ఊండిని తంతాడు. దానికి లోకి వచ్చి ఆ పైన తట్టుకోలేకపోయి గట్టిగా స్క్రీమింగ్ చేయడం చూసుకోవచ్చు. దానికి జోరో అయితే ఈ ఇంజురీ వచ్చి ఫేక్ అదనమాట అని అంటే దానికి లూఫీ వచ్చి లోకి ఆల్మోస్ట్ చనిపోయే సిచ్యువేషన్ లో ఉన్నాడని చెప్తే దానికి జోరో ఒకవేళ లోకి చనిపోతే అతని తలరాత ఇంతే అనుకున్నామని అంటే నువ్వు ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నావని లూఫీ అంటే అప్పుడు జోరో వచ్చి లోకిని ఫ్రీ చేయాలని అగ్రీ చేస్తాడు.
అయితే లూఫీకి ఒక కండిషన్ ని పెడతాడు. అదేంటంటే లోకి వన్ లెగ్ కి కప్స్ ని రిమూవ్ చేయకుండా హ్యాండ్స్ కి అండ్ అన్నిటికీ ఉన్న కప్స్ ని రిమూవ్ చేయమని చెప్తాడు. ఇక లూఫీ లోకిని సేవ్ చేయడానికి చాపర్ని తీసుకురమ్మని చెప్తాడు. బట్ అక్కడ నుంచి ఆవుల లైబ్రరీ వచ్చి చాలా దూరము. అందుకే చాపర్ కి బదులుగా దగ్గరలో ఉన్న విలేజ్ లోకి వెళ్లి ఒక డాక్టర్ ని తీసుకురమ్మని చెప్తాడు. అవి జోరో లూఫీతో ఇక లోకిని ఫ్రీ చేయడానికి జేమ్స్ హెల్ప్ చేస్తారని తెలిస్తే వాళ్ళని ఖచ్చితంగా పని చేస్తారని చెప్తే అదంతా నాకు అవసరం లేదు. లోకిని సేవ్ చేయడానికి దగ్గరలో ఉన్న విలేజ్ లోకి వెళ్లి డాక్టర్ ని తీసుకురమ్మని చెప్తాడు. అలాగే వాళ్ళని ఫుడ్ ని కూడా తీసుకురమ్మని చెప్తాడు. ఎందుకంటే ఇంజురీ అయిన వాళ్ళు ఫుడ్ ని తినకుండా రికవరీ అవ్వలేరని లూఫీకి తెలిసిన పాలసీ. అయితే జోరో వచ్చి లోకి పక్కనే చనిపోయిన యానిమల్స్ ని చూసి ఎక్కడ గ్రౌండ్ మీద చాలా ఫుడ్ ఉంది కదా, మళ్ళీ వాళ్ళని తీసుకురమ్మని ఎందుకు చెప్తున్నావని అంటే దానికి లూఫీ యాంగ్రీ అయ్యి ఇంకోసారి మళ్ళీ అలా చెప్పొద్దు, యానిమల్స్ వచ్చి నా ఫ్రెండ్స్, నేను మౌంటైన్స్ లోకి వెళ్ళి యానిమల్స్ ని ఆన్ చేసి ఫుడ్ ని తీసుకొని వస్తానని చెప్తే దానికి జోరో వచ్చి ఇదంతా ఫుడే కదా అని అంటే దాంతో లూఫీ ఇంకా యాంగ్రీ అయ్యి నువ్వు నీ ఫ్రెండ్స్ నే తినగలవా అని అంటే దానికి జోరో వచ్చి అలా మాట్లాడినందుకు సారీ అని చెప్తాడు. ఇక ఎప్పుడైతే లూఫీ విలేజ్ వైపు వెళ్తూ ఉంటాడు అప్పుడే అతన్ని ఎవరో పిలుస్తున్నట్టు ఆకాశం నుంచి వినిపిస్తుంది. అది ఎవరని జోరో అండ్ లూఫీ పైకి చూస్తే హజారుద్దీన్ అండ్ వాళ్ళ క్రూ వచ్చి చాలా హైట్ నుంచి ఫాలింగ్ అవుతూ ఉండడం చూస్తాము. అయితే వాళ్ళతో పాటు సంజయ్ కూడా ఉంటాడు. అయితే ఇక్కడికి హజారుద్దీన్ వచ్చింది జోరో అండ్ లూఫీ వచ్చి లోకిని ఫ్రీ చేయకుండా స్టాప్ చేయడానికి వచ్చాడు. బికాస్ రోడ్డు వాళ్ళ ప్లాన్ మొత్తాన్ని హజారుద్దీన్ కి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. అయితే ఇక్కడ వాళ్ళు రష్ లో ఉండడం వల్ల హజారుద్దీన్ క్రూ వచ్చి నార్మల్ ఎలివేటర్ లో రాకుండా చాలా హైట్ నుంచి కింద పడుతూ ఉంటారు. అలాగే లోవర్ లెవెల్లో కూడా ఏ ఐలాండ్ క్లౌడ్ కూడా లేదు. ఇక డబుల్ ప్లేస్ లో చూసుకుంటే లూఫీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి గొమ్మున ఫీజన్ ని యూజ్ చేసి తన బాడీని బెలూన్ లాగా యూజ్ చేసి వాళ్ళని సేవ్ చేస్తాడు. ఇక అజరుద్దీన్ లూఫీని చూసి ఆనందంతో ఏడుస్తూ ఉంటాడు. బట్ లూఫీ బెలూన్ వల్ల వాళ్ళు కేటర్ కోసం మళ్ళీ బౌన్స్ అవ్వడం చూసుకోవచ్చు. అయితే సాంజయ్ అండ్ గైడ్ వచ్చి అక్కడ నుంచి దూరంగా ఎగిరిపోతారు. ఇక అజరుద్దీన్ అండ్ వాళ్ళ క్రూ వచ్చి మళ్ళీ లూఫీని మీట్ అవుతారు. అయితే ఇక్కడ వాళ్ళు ఇంజురీస్ తో ఉండడం చూస్తాము. ఇక్కడ లూఫీ వాళ్ళని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తారు. అప్పుడే అజరుద్దీన్ లూఫీతో లోకిని రిలీజ్ చేయొద్దు, ప్లీజ్ ట్రై, లోకిని ఫ్రీ చేయాలా వద్దా అని ఇంకోసారి ఆలోచించు, లోకిని అసలు ట్రస్ట్ చేయొద్దు, అతను ఒక కన్నింగ్ అండ్ క్రూరమైన మనిషి, అతను ఒక ఈవేలు. లోకి బ్రాట్ గా ఉన్నప్పటి నుంచి అతను ఎలాంటి వాడో మాకు తెలుసు. అతను ఎంతగా నైస్ గా ఎంత ప్లెజెంట్ గా మాట్లాడితే అది ప్లాన్ అని చెప్పడంలో ఏ డౌట్ లేదు. అతను ఒక క్రూరమైన మనిషి. అతని ఎస్టైడే ఒకరిని ఫ్రెండ్ అని పిలిచి అతన్ని ఈజీగా చంపగలడు. అతను ఒల్టికే ఎనిమి అని అంటాడు. అప్పుడు జోరో వచ్చి మీరు కొంచెం లేట్ గా వచ్చారని చెప్తే హజారుద్దీన్ షాక్ అయిపోతాడు. ఇక చాప్టర్ ఫైనల్ డబుల్ పేజ్ లో చూసుకుంటే లోకి లేవడం చూసుకోవచ్చు. అయితే తన లెఫ్ట్ లెగ్ యాంగిల్ కి ఒక కప్ రిమూవ్ చేయకుండా అలానే ఉంటుంది. ఇక్కడ లోకి వచ్చి లూఫీ ముందర ఉంటాడు. అలాగే చాలా యాంగ్రీగా ఉంటాడు. ఇక్కడ లోకి ఫేస్ కనపడకుండా షాడోస్ లో ఉంటుంది. ఇక్కడ లూఫీ లోకి ముందర వచ్చి ఒక చీమలాగా ఉంటాడు. అలాగే లోకిని చూసి జైంట్ వారియర్ పైరేట్స్ అందరూ షాక్ అయిపోయి అది లోకి అని గట్టిగా కేకలు వేస్తారు. అయితే లూఫీ వచ్చి వాట్, ఆ ఇంజురీస్ వల్ల అతను అన్కాన్షియస్ లోకి వెళ్ళాలి కదా అని అంటాడు. అయితే అజరుద్దీన్ వచ్చి లోకిని అలా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు లోకి ఈవిల్ ఫేస్ తో స్మైల్ చేసి అజరుద్దీన్ వెపన్ ని తీసుకుంటాడు. దానికి అజరుద్దీన్ స్టాప్ లోకి ర్యాంగ్నీర్ కి దూరంగా ఉండమని చెప్తాడు. ఇక ఆ తర్వాత లూఫీ లోకిని అటాక్ చేస్తాడా? అయితే ఇక్కడ క్వశ్చన్ అది కాదు, అతను లోకి అంత స్ట్రాంగ్ గా అతను లోకిని స్టాప్ చేయాలా అని నెక్స్ట్ చాప్టర్ లో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.